జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ప్రమాదం అని రామ్మోహన్ నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు దూరం పెట్టారన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రాష్ట్ర ప్రజలకు ప్రమాదం ఉందన్నారు. భయపడవలసింది జగన్ కాదు, రాష్ట్ర ప్రజలు అని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా ఆయన పద్ధతి మార్చుకోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వరదలపై జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుడమేరు కాలువకి గేట్లు ఎత్తేస్తామని అమరావతి పూర్తిగా మునిగిపోయిందని అంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలని ఆలోచన జగన్కు రావటం దురదృష్టకరమన్నారు. వరదల్ని రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. విపత్తు పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు డ్రోన్లు వినియోగించి బాధితులను ఆదుకున్నారన్నారు. వరదలు వచ్చినప్పుడు మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్ల ద్వారా సహాయం అందించామన్నారు. ఇంతగా సహాయం చేస్తున్న జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నష్టం అంచనా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జాతీయ విపత్తు అంశంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తిత్లీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు విసుగు చెంది బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియాలో సహాయక కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోందని, కేంద్రం ఎప్పటికప్పుడు కావలసిన సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పనితీరు ఏ రకంగా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. గతంలో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇదే శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను వస్తే ఎక్కడో అమరావతిలో ఉన్నటువంటి ఆయన మొత్తం కలెక్టరేట్ని కానీ సెక్రటేరియట్ని కానీ అంతా కూడా ఆ విపత్తు ప్రాంతంలోకి షిఫ్ట్ చేసి సుమారు 7 రోజులు, అప్పుడు దసరా పండగ వచ్చినా సరే ఇంటికి వెళ్లకుండా కుటుంబాన్ని అక్కడ పిలిపించి మరీ జరిపించుకున్నారు. అదే రకంగా విజయవాడలో అక్కడ ఉన్నటువంటి వర్షాలు విలయతాండవం చేస్తుంటే అక్కడ ప్రజలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళాలని బోట్ల మీద తిరుగుతూ రాత్రిపూట 3-4 వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి భరోసా ఇస్తూ ఇంత చక్కగా పనిచేస్తుంటే ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రకంగా దుమ్మెత్తిపోయడం, లేకపోతే ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, లేనివి సృష్టించి అబద్ధాల ప్రాపగాండా ఈరోజు ప్రచారం చేస్తూ ఏదో వర్షాల వల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే, అది గతంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి విధంగా ఘోరంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఒకసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా ఇలాంటి పనితీరు మాకొద్దు, ఇలాంటి యాటిట్యూడ్ మాకొద్దు అనేది చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే రకంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ద్వారా చర్యలు కూడా తీసుకుంటా ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. కేంద్రంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, అధికారులు అందరూ కూడా టచ్లో ఉంటూ ఎప్పుడు ఏ అవసరాలకి వాళ్ళకి కావాలన్నా సరే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, లేకపోతే హెలికాప్టర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాటర్ కూడా కొంచెం రిసీడ్ అవుతుంది కాబట్టి స్పెషల్గా డ్యామేజ్ ఇన్స్పెక్షన్ కోసం స్పెషల్ ఇంటర్ మినిస్టీరియల్ టీమ్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసి వాళ్ళను కూడా రాష్ట్రానికి పంపించబోతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కూడా అవుతుందో, ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంతవరకు నిధులు అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నిర్ధారితం అవుతాయి. కాబట్టి ఒక ప్రొసీజర్ పరంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సెంటర్ తాలూకు సపోర్ట్ అన్నీ కూడా వస్తున్నాయి.